హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ ఇమ్మంది రామారావు గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే సార్ కార్తికేయ 2కి బెస్ట్ తెలుగు రీజనల్ ఫిలిం గా నేషనల్ అవార్డ్ రావడం చూస్తున్నాం సార్. సో ఇది బలగం, మేజర్ అండ్ సీతారామం సినిమాలతో పోటీ పడి గెలుచుకుంది సార్ నేషనల్ అవార్డ్. అంటే ఇది నేషనల్ అవార్డ్ 2022 సందర్భంగా ఇచ్చారు సార్. మరి మీరేం చెప్తారు సార్ కార్తికేయ 2 మూవీకి నేషనల్ అవార్డు రావడం పైన మీ ఒపీనియన్ మీరే విధంగా? ఇక్కడ జనరల్గా నా తాలూకు పెర్సెప్షన్ ఒకటే. జనరల్గా ఏదైనా నెంబర్ 1 సినిమాకి అన్ని హంగులు చేకూరుతాయి, ఆ సిన్సియర్ ఎఫర్ట్ అంతా పెడతారు. కానీ 2కి నేషనల్ అవార్డు రావడం అన్నది మనం ప్రత్యేకించి ప్రశంసించదగ్గది. 2 చేరిపోతాయి అన్నమాట. ఈయన ఏం చేశారంటే 1 కంటే 2లో ఎక్కువ ఎఫర్ట్ పెట్టాడు. నిజంగా ఎవరు మరి జ్యూరీ మెంబర్స్ ఎవరో కానీ చాలా న్యాయంగా వ్యవహరించారన్నమాట. సినిమాలో ఏదో ఒకటి ఫోకస్ అయ్యి ఉండాలండి. సినిమాలో మాత్రం ఏదో ఒకటి ఫోకస్ లేక సినిమాని ఏదో మన తెలివితేటలతో మన ప్రతిభతో తీసేద్దామంటే అది సాధ్యపడదు, జనం మెచ్చరు, కొన్ని జ్యూరీ అంతకంటే మెచ్చరు. ఇక్కడ ఏమైందంటే సీతారామం కానీ లేకపోతే ఇక్కడికి ఏ సినిమాలండి పోటీకి వచ్చిన సినిమాలు ఏవి? సీతారామం ఒకటి వచ్చింది పోటీ, మేజర్, బలగం, మేజర్ ఒకటి, భారత్ ఒకటి ఇవన్నీ వచ్చినప్పుడు కూడా ఇక్కడ ఏదో మనం టైటిల్ పవర్ఫుల్గా పెట్టుకున్నామన్న ఆలోచన కాకుండా ఇక్కడ మనం ఏ మెటీరియల్ అందించాము, దాన్ని ఎంత గొప్పగా చూపించాము, ఆ చూసే ప్రేక్షకుడికి ఒక్కసారి ఒక డైలమాలో పడాలన్నమాట. అబ్బా ఇంత గొప్పగా ఆలోచించేది ఏమిట్రా అని చెప్పేసి ఎవరికైనా అంతే కదా. మనమైనా సహజంగా సినిమాతో పాటు మనం వెళ్తుంటాం. సినిమా చూసినప్పుడు మనతో పాటు సినిమా వస్తుంటుంది. మనం ముందుగా ఊహించుకుంటుంటాం కొన్ని సన్నివేశాలు. అది వచ్చిందనుకోండి, బాగా ఊహించండి అనుకొని సంబరపడతాం. లేకపోయినా డైరెక్ట్ని అభినందిస్తాను ఎలాగ అనుకున్నా అని చెప్పేసి. అంతకంటే ఎక్కువ ఏదైనా వచ్చింది అనుకో, అప్పుడు మన ఊహ కాదు, అక్కడ డైరెక్టర్ కాన్సెప్ట్. అప్పుడే మనం డైరెక్టర్ ఎవడరా అని తెలుసుకొని మనస్ఫూర్తిగా అభినందిస్తాం. అలాగే అభినందించే డైరెక్టర్లో రీసెంట్ డైరెక్టర్లో నెంబర్ 1గా ఉన్న డైరెక్టర్ చందు మూండేటి. ఆయనకి చాలా మంచి కాన్సెప్ట్ ఉన్నాయి. ఉన్న కాన్సెప్ట్ని ఆయన సినిమా మీద కూర్చుంటాడేమో. ప్రతి ఒక్కటి కూడా అంతకుముందు ఏదో నేవల్ బేస్ దాని మీద ఒక సినిమా తీశాడు. ఆ సినిమాకు కూడా అవార్డులు వచ్చాయి. ఒక పడవ ప్రయాణం అదో సినిమా చేశాడు, ఆ పేరు నాకు గుర్తుకు రావటం లేదు. కానీ ఇక్కడ ఏమవుతుందంటే డైరెక్టరే అంటే ఫ్లేర్ అప్ అయిపోయి నెంబర్ 1 స్థానంలో ఉంటాడు. ఆ నెంబర్ 1 స్థానంలో ఉన్న చందు మొండేటిని మనం గుర్తించకపోయినా వాళ్ళు గుర్తించారు. దానికి వాళ్ళకి అభినందనలు ఇవ్వాలి. అలాగే నిఖిల్ కూడా మన హ్యాపీ డే సినిమాని చూసినట్టయితే ఆయనకి ఎంత చిన్న పాత్ర ఉన్నప్పటికీ కూడా ఆ పాత్రని ప్రేక్షకులు మెచ్చుకునే విధంగా మలుచుకొని ఒక మంచి ఆర్టిస్ట్ ఆయన. మీరు గమనించినట్టయితే పాత్ర చిన్నదే ఉంటుంది కానీ ఆ పాత్ర వెళ్ళి ప్రేక్షకుల్లో పడిపోతుంది. అంటే హౌ టు విన్ ది స్పెక్టేటర్స్ అని ఆయనకు బాగా తెలుసు. గనకనే ఏ సినిమాలు లేవురా అనుకునే టైంలో ఇది కార్తికేయ వచ్చింది. అసలు దానికి 35 లక్షలు ఎంతో ఖర్చు అయింది, అంతకంటే ఎక్కువ ఖర్చు అవ్వలేదు. కానీ దాన్ని కొన్ని కోట్ల రూపాయలు కలెక్ట్ చేయడం చూసి టాలీవుడ్, బాలీవుడ్ నివ్వెరపోయింది. బాలీవుడ్లో కూడా సినిమా రిలీజ్ అయింది. తర్వాత ఈ మన కార్తికేయ 2లో మాత్రం ఎవరు చూసే వాళ్ళందరికీ మైండ్ బ్లాక్ అయిపోయింది. ఇక్కడే ఒక చిన్న రాజకీయ ప్రస్థానం మొదలవుద్ది. ఎవరికైనా వరుసగా 2 సూపర్ హిట్ పిక్చర్స్ వస్తే దాని మీద ఎవరి ప్రభావం ఉంటుంది. కానీ 3వ పిక్చర్ రాదు, 4వ పిక్చర్ రాదు. ఎందుకు రాదు మనం వివరంగా చెప్పుకోవద్దు, అందరికీ తెలుసు. ఎవరైనా అనలేసానికి బాగా బలం అంతా ఉంటే తప్ప ఆ పిక్చర్ లెక్కలోకి రాదు. అలా జరిగింది. దాని ఏదో మిగతా 2 పిక్చర్లు స్పై అని వస్తుంది. అప్పుడు
స్పై ఆల్రెడీ వచ్చేసింది, అది వచ్చేసింది. ఇంకోటి కూడా ఏదో వచ్చేసింది కదా ఏదమ్మా, స్వయంభూ. ఆ స్వయంభూ అది అండర్ ప్రొడక్షన్లో ఉంది. కానీ 2 పిక్చర్లు స్పై ఒకటి, అంత ముందు ఏంటి అది స్పైకి ముందు కార్తికేయ 2 సార్. అంతేనా? అయితే మధ్యలో వచ్చిన స్పై మాత్రం అటర్ ఫ్లాప్ అయిందన్నమాట. కనుక ఈ సినిమా మీద వాడికి ఇంట్రెస్ట్ తీసుకున్నారో, తప్పు లేకుండా చేద్దామని చేసినా పర్వాలేదు. మీరు ఇన్ని గొప్పలు చూపించినప్పుడు కూడా ఒక సెట్కి 4 కోట్లు 500 కోట్లు అనే పరిస్థితుల్లో మీరు చేస్తారు. మాకెందుకు, మీరు 200 కోట్లు ఖర్చు పెడితే మాకెందుకు, మమ్మల్ని అంతరంజింపజేసిందంటే మనకు కావాలి ప్రేక్షకుడికి. అప్పుడు ఎక్కువ తీసేసామని అవి ఎక్కువ చూడమంటే ఎవరు చూడరు కదా, వాళ్ళకి కూడా టైం ప్రాసెస్ ఉంటుంది, అన్నీ ఉంటుంది అన్నమాట. ఇక్కడ కార్తికేయ 2 అన్నది బెస్ట్ పిక్చర్గా, అంటే రీజనల్ బెస్ట్ పిక్చర్గా రావడం, ఇంకా మంచి దాంట్లో ఆర్టిస్ట్కి కూడా కన్సిడర్ చేయొచ్చు, డైరెక్టర్ని కూడా కన్సిడర్ చేయొచ్చు. ఏమిటో ఈ జ్యూరీ మెంబర్స్కి ఉన్నటువంటి తలకాయ నొప్పి, దాసరి నారాయణరావు గారు తీసినటువంటి మేఘ సందేశం పిక్చర్కి 8 అవార్డులు ఇచ్చారండి, నేషనల్ అవార్డ్స్ 8 ఇచ్చారు. మరి 8 అవార్డులు గెలుచుకున్న మేఘ సందేశం డైరెక్టర్కి ఎందుకు అవార్డు రాలేదంటూ అంటే ప్రశ్న వేస్తే దానికి సమాధానం శూన్యం. సినిమా బాగాలేకుండా మ్యూజిక్కి, కెమెరాకి, దానికి దీనికి మొత్తం డ్యాన్స్కి ఇలా 8 అవార్డులు ఇచ్చినప్పుడు మరి డైరెక్షన్ బాగాలేకపోతే ఇవన్నీ బాగుంటాయా? వంటకం చేసేది డైరెక్టర్ కదా అని బాధపడిన సందర్భాలు ఉన్నాయి. అలాగే ఇక్కడ నిఖిల్ తాలూకు ఆ సినిమాకి అవార్డు ఇచ్చినప్పుడు ఆర్టిస్ట్కి కూడా అవార్డు ఇవ్వడం, ఆర్టిస్ట్కి అవార్డు ఇవ్వకపోయినా సరే డైరెక్టర్కి అవార్డు ఇవ్వడం అనేది అది సమంజసం, న్యాయం. ఆ న్యాయాన్నే మనం ప్రశ్నిస్తున్నాం. ఇప్పుడు మనం ప్రశ్నించినందుకు ఎవరికి భయపడవలసిన అవసరం లేదు. ఏది ఆచరించాలో అదే చెప్తాం, ఈ చెప్పింది ఎక్కడ చెప్పన్నా చెప్తాం. అంటే నేను అనుకుంటాను అన్నమాట, ఇప్పుడు ఏ వీడియో చెప్పినప్పుడు కూడా నిజాయితీగా, అంటే భవిష్యత్తుకి స్ఫూర్తిదాయకంగా ఉండాలని చెప్తున్నాను నేను. అది వాళ్ళు గమనిస్తే చాలు సార్. అంటే ఇప్పుడు ఈ సినిమాతో పాటు బలగం పోటీ పడింది, మేజర్ అండ్ సీతారామం సినిమాలు. ఈ 3 సినిమాలు కూడా అప్పుడు చాలా మంది ప్రశంసలు పొందాయి, సూపర్ డూపర్ హిట్లు అయ్యాయి. అంటే వీటిని ఎందుకు కన్సిడర్, అంటే నేషనల్ అవార్డు వీటికి రాకపోవడానికి రీజన్ ఏమన్నా ఉందంటారా? నేషనల్ వాళ్ళది చిత్ర విచిత్రంగా ఉంటాయండి. ఎలాగంటే మేఘ సందేశానికి జయసుధ్ గారికి ఆల్రెడీ అవార్డు కన్ఫర్మ్ అయిపోయింది. ఆ జ్యూరీలో ఎవడో వచ్చేసి ఆవిడ తెలుగు బాగా పలకటం లేదు, భార్య అంటుంది, భర్త అంటుంది, బాధ్యత అంటుంది, ఈ మాటలు చెప్పాడు. నిజమే కదా, అరే బాధ అన్నా బాధ్యత అన్నా అది వాళ్ళ తాలూకు క్యారెక్టరైజేషన్ బట్టి ఉంటుంది. ఎక్కడో మారుమూల గ్రామంలో బ్రాహ్మణ కుటుంబంలో సంఘ సంస్కృత తాలూకు భార్య గ్రామర్ ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. నేను అప్పుడు చెప్పా, మీరు పండితురండి, మీ భార్య పండితురాలు ఎందుకు కావాలి, దానికి ఎత్తి చూపించడం ఎందుకు కావాలి? ఇటువంటి కూడా జ్యూరీ మెంబర్స్ చేస్తున్న తప్పులు క్యారీ చేశారు. ఇప్పుడు భర్త చాడు భార్యగా ఉన్నప్పుడు రామాయణ మర్మాలు, భారత మర్మాలు, సుదీర్ఘ సంభాషణలు చెప్పాలని ఎక్కడైనా ఉంది? మళ్ళీ ప్రశ్నిస్తున్నాను అన్నమాట. ఆ భార్య భర్త తగ్గ భార్య, ఆ భార్య స్థాయిని బట్టి, ఆ భార్య బాధ్యతని బట్టి, ఆ భార్య తాలూకు చదువుకున్న వొకాబులరీ పెట్టి మూడో క్లాస్ చదువుకొని పెళ్లి చేసేవాడు.